హైడ్రా కూల్చివేతల పర్వంలో స్పీడ్ పెంచింది. ఇప్పుడు హైడ్రా చూపు మూసీపై పడ్డంతో మూసీ పర్వక ప్రాంతాల్లో అలచడి మొదలైంది. హైడ్రా బుల్డోజర్లు మూసీ నివాసాలపైకి విరుచుకుపడేందుకు సిద్ధం కావడంతో నిర్వాసితుల కంటి మీద కునుక్కరువైంది. దీంతో మూసీ నది పర్వక ప్రాంతంలో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతినగర్, సత్యానగర్ వాసులు తేల్చి చెప్పారు. దీంతో అధికారులు వెనుతిరిగారు. కాగా మూసీ నది ఒడ్డున పెద్ద ఎత్తున నివాసులుండటంతో వీటిని తొలగిస్తే చాలా మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని సామాజికవేత్తలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. పునరావాసం కల్పించడం అంటే కేవలం నివాసం ఇస్తే సరిపోదని, వారి ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే మూసి నిర్వాసితుల నుంచి ఇంత వ్యతిరేక వస్తున్న మేధావులు వారించిన ప్రభుత్వం మాత్రం కనికరం చూపకుండా కూల్చివేతలకి సిద్ధం కావడం గమనార్హం. ఆ రోజు